దేవునికి మహిమ. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. జై భీమ్, జై ఇండియా, వర్ధిల్లాలి భారతీయుల ఐక్యత, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగ పరిపాలన జరగాలి. భారతదేశం శాంతి, సమాధానం, సౌభ్రాతృత్వం, సమగ్రత, దేశ భద్రత, మత స్వేచ్ఛ, మత స్వాతంత్రం, భారత దేశ 50 మంది ప్రజలకు మానవ హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటి అద్భుతమైన ప్రశాంతమైన వాతావరణం ఈ దేశంలో రావాలని చెప్పి 50 మంది భారతీయులు దేవుడికి ప్రార్థన చేయండి అని చెప్పి తెలియజేస్తూ, ప్రధానంగా ఈరోజు దళిత నాయకులు, భారతీయులు, ఉద్యమకారులు, సంఘ సంస్కర్తలు, అంబేద్కరిస్టులు అయినటువంటి రెంజల రాజేష్ గారిని, దిగంబర్ కాంబ్లే గారిని అరెస్ట్ చేయడం, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశంలో ఉన్నటువంటి 50 మంది భారతీయులు, ప్రాంతీయ పార్టీలు, దళిత నాయకులు, అంబేద్కరిస్టులు, బుద్ధిస్టులు, గాంధీవాదులు, మానవతావాదులు, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, బీజేపీ మిత్ర బృందం, కాంగ్రెస్ పార్టీ, 50 మంది ప్రజలు, పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈరోజు మనువాదం, మనుధర్మశాస్త్రం అమల్లో జరుగుతూ ఉంది. పార్లమెంటు భవనంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నిర్దాక్షిణ్యంగా అవమానపరిచి, కించపరిచి మాట్లాడినటువంటి, వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డిహెచ్ హనుమంతరావు గారు కేసు పెట్టడం జరిగింది. కేసు కట్టలేదు. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో చూస్తే దేశం అంతా కూడా అమిత్ షాని అరెస్ట్ చేయాలి అని. మరి ఇట్లా జరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో రెంజల రాజేష్ గారిని, దిగంబర్ కాంబ్లే గారిని, ఇంకా అనేక మందిని అరెస్ట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలకి పలు విధమైనటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ 2 మనువాద పార్టీలు, వీళ్ళు సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు, పార్లమెంట్లో నటిస్తున్నారు, భారత రాజ్యాంగం లేకుండా చేయాలని చూస్తున్నటువంటి పార్టీలు అని ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అమిత్ షాని అరెస్ట్ చేయాలి, అమిత్ షా దిష్టిబొమ్మ తగలబెడితే శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, చట్ట ప్రకారంగా నిరసనలు వ్యక్తం చేసేటువంటి హక్కు కూడా ప్రజలకి, ఉద్యమకారులకు లేకుండా చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ యొక్క దుర్మార్గపు చర్యలు, ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి చర్యలు తీవ్రంగా ప్రజలందరూ ఖండిస్తూ ఉన్నారు. మరి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మరి డిహెచ్ హనుమంతరావు గారు తీవ్రంగా ఖండించాలి. వాళ్ళని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం. పార్లమెంటు భవనంలో అంబేద్కర్ 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 అని చెప్పి జపించే కంటే దేవుడి పేరు చెబితే
స్మరిస్తే జపిస్తే 7 పర్యాయాలు మోక్షం దొరుకుద్ది అని చెప్పటం ఈరోజు దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులకు, ముస్లింలకు, హిందువులకు భద్రత లేనటువంటి అభద్రతా భావంలోకి వెళ్ళిపోయే విధంగా, ప్రజలు జనం మీద జనం కొట్టుకు చచ్చిపోయే విధంగా మాట్లాడినటువంటి నరరూప రాక్షసుడు, దేశద్రోహి, కులోన్మాది, మతోన్మాది, మత ఉగ్రవాది అయినటువంటి అమిత్ షాని అరెస్ట్ చేయండి అని చెప్పి నిరసనలు వ్యక్తం చేయటం తప్ప. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పార్లమెంటు భవనంలో గర్వంగా సింహగర్జన చేసినటువంటి, ప్రాంతీయ పార్టీలకు ప్రాణం పోసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. 50 మంది భారతీయులారా, ఈరోజు ప్రాంతీయ పార్టీలు లేకపోతే ఈ బీజేపీ, కాంగ్రెస్ సిండికేట్ రాజకీయాల్లో దేశం నాశనం అయిపోయేది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఈరోజు 50 మంది భారతీయులకు భారతదేశం ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి, ప్రాంతీయ పార్టీలకి, భారత రాజ్యాంగానికి జీవం పోసినటువంటి ఎన్టీ రామారావు గారికి జోహార్లు. తెలుగుదేశంలో ఉన్నటువంటి 50 మంది తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఈరోజు అమిత్ షా యొక్క అనుచిత వ్యాఖ్యల్ని ఖండించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మీరు ఖండించకపోతే ఎన్టీ రామారావు గారి ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఒక రకంగా మంచిదయింది. ఈ సిండికేట్ రాజకీయాల్లో, ఈవీఎంలో, ప్రభుత్వంలో తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఆయన భారతదేశంలో ఒక గొప్ప మేధావి కాబట్టి జరిగిపోయిన దాని గురించి ప్రస్తావించుకున్న ప్రయోజనం ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలని తీసుకొచ్చి ఈ దేశాన్ని నాశనం చేయడానికి ఈవీఎంలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ 2 మనువాద పార్టీలే. పార్లమెంటు భవనంలో ఈ 2 పార్టీలు డ్రామా, సినిమా, నటన, పార్లమెంట్లో ప్రజా సమస్యలు, ప్రజా సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి, దేశ భద్రత అనేకమైనటువంటి అంశాలపై మాట్లాడకుండా అదానీ గురించి, నెహ్రూ గురించి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఉపయోగం లేని మాటలు మాట్లాడుతూ పార్లమెంటు సమయాన్ని వ్యర్థం చేస్తూ, ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ, కాలయాపన చేస్తూ ఈరోజు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలు కూడా మత ఉన్మాద పార్టీలు, మత ఉగ్రవాద పార్టీలు. వీటిని ఎన్నికల కమిషను రద్దు చేయాలి. ప్రాంతీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ, బీఎస్పీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఈ విధంగా 18 పార్టీలు ఉన్నాయి.
18 పార్టీలు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి రిపబ్లికన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జనసంఘ్ జనతా పార్టీ, ఆ పార్టీలు ఉండే. మరి ఆ కాంగ్రెస్ పార్టీ నుండి అనేకమైన శాఖలుగా కొన్ని పార్టీలు వచ్చినాయి. ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినాయి 75 సంవత్సరాలు దాటిపోతున్న భారత రాజ్యాంగ ఫలాలు 85% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అందల. ప్రజలు ప్రజాస్వామ్యం కోసం అహర్నిశాలు రాత్రనక పగలనక ప్రజా సంఘాలు, ఉద్యమకారులు ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఇంకా పూర్తిగా స్వతంత్రం రాలేదు. తెల్ల దొరల చేతిలోంచి నల్లదొరల చేతిలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వీళ్ళు కులాన్ని విడిచిపెట్టలేదు, మతాన్ని విడిచిపెట్టట్లేదు. వీళ్ళకు కులం కావాలి, మతం కావాలి. పార్లమెంట్లో లేచిన దగ్గర నుంచి కులం, మతం, మనుధర్మ శాస్త్రం, రామ మందిరం, బాబ్రీ మసీదు, పుల్వామా ఉగ్రదాడి, నోట్ల మార్పిడి, డిజిటల్ ఇండియా, నగదు రహిత పరిపాలన, అదానీ కేసులు, అంబానీ కేసులు, రైతు నూతన చట్టాలు, క్రైస్తవులకి, హిందువులకి, ముస్లింలకి గొడవలు పెట్టేయటం. ఈరోజు పార్లమెంటు భవనంలో సైకోలు, మతిస్థిమితం లేనివాళ్ళు, రౌడీలు, గూండాలు, నరహంతకులు, అనేకమైన ఆర్థిక నేరాలు ఉన్నవాళ్ళు పార్లమెంటు భవనంలో ఎంపీలుగా, మంత్రులుగా, సుప్రీంకోర్టు జడ్జీలుగా, సుప్రీంకోర్టు న్యాయవాదులుగా, ఎన్నికల కమిషన్లో, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో కూడా ఈ నరేంద్ర మోడీ ప్రైవేట్ ఆర్మీ, బీజేపీ, ఐటీ సెల్, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, శివశక్తి ఈ దేశమంతటిని కూడా సర్వనాశనం చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, బండి సంజయ్, మాధవీలత, బీజేపీలో ఉన్నటువంటి ఈ కుల ఉన్మాదులు, మత ఉగ్రవాదులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని బహిరంగంగా కించపరిచి మాట్లాడితే అరెస్టులు చేయకుండా ఈరోజు కూడా ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవడం కోసం, భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం, మానవ హక్కుల కోసం, దేశ భద్రత కోసం, దేశ సౌభద్రత్వాని కోసం పార్లమెంటు భవనంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడని చెప్పనేటువంటి ఉద్యమకారులను అరెస్ట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీని భూస్థాపితం చేసే ప్రజా సంఘాలు, సిపిఎం, సిపిఐ, అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు ఒక వేదిక మీదకి వచ్చాయి. అమిత్ షా గారు క్షమాపణ చెప్పండి, ఈవీఎంలో లెక్క చెప్పండి, భారత రాజ్యాంగాన్ని మీ ఇష్టం వచ్చినట్టు సవరణలు చేసుకున్నారు, కొన్ని ఆర్టికల్స్ని న్యాయ సంబంధమైనటువంటి ప్రజలకు ఉపయోగపడే ఆర్టికల్స్ తీసేసి ప్రజాస్వామ్యాన్ని కూల్చేసేటువంటి ఆర్టికల్స్ అన్నిటిని కూడా కొత్తగా మీరు పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని మనుధర్మ శాస్త్రంగా మార్చేస్తున్నటువంటి మీరు పశ్చాత్తాపడి ప్రజలకి క్షమాపణ చెప్పండి. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ఏబిసిడి వర్గీకరణ ఉద్యమాన్ని ఈరోజు ఆర్థికంగా దేశం ఆర్థికంగా పతనమైపోయింది. పేరు గొప్ప, ఊరు దెబ్బ అన్నట్టు ఈరోజు భారతదేశంలో 80 కోట్ల మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి.
రేషన్ బియ్యం ఇస్తున్నారు. ఇంకా పేదరికం ఉంది, ఇంకా ఆకలి చావులు ఉన్నాయి. వేల లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక నేరస్తులకి, అదానీ అంబానీలకి ఇచ్చేసి వాళ్ళ యొక్క లోన్లు రుణమాఫీలు చేసేసి వాళ్ళకి రైల్వే, వాడరేవులు, స్టీల్ ప్లాంట్లు మొత్తం కట్టబెట్టి ప్రైవేటీకరణ చేసేసి ఈ దేశాన్ని వ్యాపారస్తుల చేతిలో పెట్టేసినటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళు క్షమాపణ చెప్పాలి. వాడి డబ్బంతా కూడా ప్రైవేటీకరణ చేసినటువంటి ఈ వాడరేవులు, ఎయిర్పోర్ట్లు, ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్ ఏవేవైతే ప్రైవేటీకరణ చేశారో అవన్నీ కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేయాలి. లేనట్లయితే ప్రజలు కలగజేసుకుంటారు. బంగ్లాదేశ్ ప్రధాని దేశం విడిచి పారిపోయింది. సిరియా అధ్యక్షుడు దేశాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. అటువంటి పరిస్థితి రాకుండానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, అమిత్ షా రాజీనామా చేయాలి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఎన్నికల కమిషను రాజీనామా చేయాలి. 60 లక్షల ఈవీఎంలు ఆర్డర్ ఇచ్చి 40 లక్షల ఈవీఎంలు ఉపయోగించి 20 లక్షల ఈవీఎంలు దాచిపెట్టి మీరే ఓట్లు వేసేసుకొని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా మార్చేసి ప్రజాస్వామ్యాన్ని తీసి ఈవీఎంలు ప్రజాస్వామ్యం తీసుకొచ్చారు. ప్రజలకు ఓటు హక్కు లేకుండా చేశారు. ప్రజలు ఓట్లు వేసుకునే పరిస్థితి లేకుండా చేశారు. కాబట్టి 50 మంది భారతీయులారా, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి. నరేంద్ర మోడీ మీద, అమిత్ షా మీద ఈ బీజేపీ ఐటీ సెల్, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థలువి ఈ భారతదేశంలో న్యాయం జరగదు. మొత్తం అన్ని శాఖల్లో వీళ్ళు ఏర్పడిపోయారు. దీనికి తోడుగా ఈ బీజేపీ పార్టీకి సపోర్టుగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. మరి తెలంగాణలో ఏమి నేరం చేశారని చెప్పి దిగంబర్ కాంబ్లే గారిని, రంజల్ రాజేష్ గారిని, అంబేద్కర్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? అమిత్ షా దిష్టి బొమ్మ తగలేయడం తప్ప, పార్లమెంటు భవనంలో అంబేద్కర్ గారిని అవమానపరిచారు. భారత రాజ్యాంగం ప్రకారంగా అయితే ఆయన ఎంపీ అయ్యి హోంమంత్రి అయ్యాడో అదే భారత రాజ్యాంగాన్ని అవమానపరచడం అది దేశద్రోహం, క్రిమినల్ కేసు కింద ఇంతవరకు అరెస్ట్ చేయకుండా ఆయన దిష్టి బొమ్మ దగ్ధం చేసినందుకు, శాంతియుతంగా నిరసనలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళని అరెస్ట్ చేయడం, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అది మత ఉగ్రవాద పార్టీ, ఆర్ఎస్ఎస్ అని నిరూపించుకున్నారు. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో, దేశానికి, భారత రాజ్యాంగానికి, ప్రాంతీయ పార్టీలకి ప్రాణం పోసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ ఆంధ్ర రాష్ట్రంలో సిండికేట్ రాజకీయాలు, ఈవీఎంల ద్వారా ఈ దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అనుభవిస్తుంది. కాంగ్రెస్ పార్టీ వల్ల, బీజేపీ వల్ల దేశం నాశనం అవుతుంది. కాబట్టి ప్రాంతీయ పార్టీలందరూ కూడా ఈ రెండు పార్టీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రజా సంఘాలు, ప్రాంతీయ పార్టీలు అందరూ కూడా ఒక జేఏసీగా ఏర్పడి అంతర్జాతీయ న్యాయస్థానానికి, ఐక్యరాజ్య సమితికి, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకి ఫిర్యాదు చేస్తే తప్ప ఈ భారతదేశంలో న్యాయం జరగదు. చట్టాన్ని మీరు చేతిలో తీసుకుంటారా? నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు
న్యాయ వ్యవస్థ అంటే ఎంత గౌరవం. ఈవీఎంల గురించి మాట్లాడితే ఎన్నికల కమిషన్ మాట్లాడు, ఈవీఎంల ద్వారా ట్యాంపరింగ్ జరగదంటాడు. ఇటువంటి దేశమంతా నాశనం అయిపోతుంటే పార్లమెంట్లో ఎంపీలు ఏ విషయాలు మాట్లాడాలి? మన భారతదేశం ప్రపంచంలో ఒక అగ్రరాజ్యంగా, ప్రపంచానికే ఒక దిక్సూచిగా, ప్రజాస్వామ్య దేశంగా ఎంతోమంది మేధావులు, ఎంతోమంది శాస్త్రవేత్తలు ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అన్ని రంగాల్లో ముందున్నటువంటి ఈ దేశాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఈరోజు ద్రవ్యోల్బణం, జీడిపి పడిపోయింది, ఎగుమతులు దిగుమతులు, వ్యాపార సంబంధమైనటువంటి ఒప్పందాల్లో అక్రమ వ్యాపారాలు, గంజాయి, డ్రగ్స్, కరోనా టైంలో గ్యాసు, రెమ్డెసివిర్ టాబ్లెట్లు, మెడిసిన్, వ్యాక్సిన్లు, అంతా కూడా మెడికల్ మాఫియా, అవన్నీ కూడా కప్పిపుచ్చి ఈరోజు భారతదేశంలో 50 మంది ప్రజలు నశించిపోతూ ఉంటే, కరోనా లాక్డౌన్లో ప్రపంచానికి ఆక్సిజన్, వ్యాక్సిన్ సరఫరా చేసిందని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేసి ప్రపంచీకరణ అయింది. ఈరోజు భారతదేశం ప్రపంచ నియంత చేతికి వెళ్ళిపోయింది. మెడికల్ మాఫియా, డ్రగ్ మాఫియా, ఆయుధాల మాఫియా చేతికి వెళ్ళిపోయింది. దేశానికి భద్రత లేదు. లేచిన కాడి నుంచి పాకిస్తాన్తో గొడవలు, బంగ్లాదేశ్తో గొడవలు, అమెరికాతో గొడవలు, ఈ భారతదేశంలో ఏర్పాటువాదులు ఉన్నారని, క్రైస్తవులు, ముస్లింలు సొరబాటుదారులని, ఏర్పాటువాదులని, క్రైస్తవులు, ముస్లింలు, హిందువులకి గొడవలు పెట్టేస్తూ ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చేయడానికి అమెరికా ఏనాటి నుంచో కుట్ర పన్నుతుందని చెప్పి అబద్ధాలు సోషల్ మీడియాలో బీజేపీ ఐటీ సెల్తో వీడియోలు పెట్టించి సర్క్యులేషన్ చేపిస్తా ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీయే. ఈ దేశంలో క్రైస్తవులకి స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు, భావప్రకటన స్వేచ్ఛ లేదు, ప్రార్థన చేసుకుంటాక అవకాశం లేదు, బైబిల్ పట్టుకుని తిరగటానికి అవకాశం లేదు, సభలు పెట్టుకుంటానికి అవకాశం లేదు, యేసుక్రీస్తు నమ్ముకుంటానికి ఆంక్షలు, ప్రార్థన చేసుకోవడానికి పర్మిషన్లు, ఇంత కఠినంగా పరిపాలిస్తున్నటువంటి ఈ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఈ క్రైస్తవులు సొరబడిదారులు ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మారుస్తారని చెప్పి హిందువుల్ని క్రైస్తవుల మీద రెచ్చగొడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీని నామరూపాలు లేకుండా భూస్థాపితం చేయగలిగినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని భారతదేశంలో, భారతదేశ రాజధాని ఢిల్లీ సింహాసనం ముందు సింహగర్జన చేసినటువంటి నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి గారు, భాషకి, మానవ హక్కులకి, భావప్రకటన స్వేచ్ఛకి, భారత రాజ్యాంగానికి, ప్రాంతీయ పార్టీలకి ఒక జీవం పోసి ప్రజాస్వామ్యాన్ని కాపాడినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు
ప్రభుత్వం నిలబడిందంటే తెలుగుదేశం పార్టీయే. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకుండా ఈ బీజేపీకి పార్టీకి మద్దతు ఇవ్వడమే ఈరోజు మంచిదని ప్రజలు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు ఉగ్రవాద పార్టీలని తెలిసినాయి, ఇది మతోన్మాద పార్టీలని తెలిసినాయి, ఇది మనువాద పార్టీలని తెలిసినాయి. కాబట్టి ఒక భారతీయుడిగా, ఒక ఆంధ్రుడిగా, ఒక మచిలీపట్నం వాసిగా, మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా మనవి చేస్తూ మద్దతు ఉపసంహరించుకొని మళ్ళీ అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గద్దె దించే విధంగా చర్యలు తీసుకోగలరని, అటువంటి సత్తా, అటువంటి ధైర్యం, అటువంటి జ్ఞానం, అటువంటి మేధాశక్తి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది అని చెప్పి నేను ఈరోజు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈ భారతదేశం యొక్క భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేతిలో ఉంది. కాబట్టి ఈ దేశానికి చాలా ప్రమాదకరమైన పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఈ రెండు మనువాద పార్టీలే. ఈరోజు మాలా మాదిగలకి గొడవలు పెట్టిన పార్టీలు ఏబిసిడి వర్గీకరణ వద్దు అని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్లో అన్నారు. కావాలి అని చెప్పి ఆంధ్ర, తెలంగాణలో అన్నారు. కాబట్టి ఏబిసిడి వర్గీకరణ జరగాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో తీర్మానం చేసిన, పార్లమెంట్లో, రాజ్యసభ రెండు ఉభయ సభల్లో ఆమోదం పొందితేనే తప్ప దాన్ని బిల్లు చేయడానికి లేదు. రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణ జరగటానికి ప్రతి ఒక్క మాల సోదరులు ముందుకు వస్తారు. మీరు వినండి, రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణ జరగాలని చెప్పి దిగంబర్ కాంబ్లే గారు, రెంజల్ రాజేష్ గారు, ఎంతోమంది మాల నాయకులు, మేధావులు, దళిత నాయకులు అంబేద్కరిస్టులు అంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, రాహుల్ గాంధీ గారిని కానీ, నరేంద్ర మోడీ గారిని కానీ ప్రశ్నించాల్సినంత అవసరం లేనేలేదు. ఈ యొక్క దేశం సర్వనాశనం అయిపోవటానికి కారణం ఈ మాలమహారా నాయకులు, ఈ మాది దండోరా నాయకులు. మాది దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ గారు చాలా కపటంగా, మోసంగా, తెలిసి నరమేధాన్ని సృష్టిస్తూ ఉన్నాడు. తాజ్మోహం కనపడితే ఇదిలిపెట్టండి, మాలోళ్ళు కనపడితే ఇదిలిపెట్టొద్దని ఖమ్మంలో సభలో చెప్పాడు బహిరంగంగా. చాలా మాలలంటే విషపు చూపు, అసూయ, ఈర్ష్యతో ఈ మాలామాదులు కొట్టుకు చచ్చిపోయే విధంగా వ్యవహరిస్తున్నటువంటి మందకృష్ణ గారు మారుమనసు పొందాలి, పశ్చాత్తాపడాలి అని ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేయండి, ప్రతి భారతీయుడు ప్రార్థన చేయండి. 40 కోట్ల మంది దళితుల్లో ఇటువంటి దుర్మార్గుడిని ఇంతవరకు కూడా చూడలే. ఏబిసిడి వర్గీకరణ చట్ట ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా జరగాలి అని చెప్పి మాల సపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా నేను మందకృష్ణకి రియల్ హీరో అని, ఒకే ఒక్కడని, దమ్మున నాయకుడని ఎన్నో అభినందించి వీడియోలు పెడితే, ఒక క్రైస్తవుడుగా, ఒక అంబేద్కరిస్టుగా ఈ మందకృష్ణ బీజేపీ పార్టీలో జాయిన్ అయినందుకు ఖండించి సోషల్ మీడియా మాధ్యమాల్లో, ఫేస్బుక్లో పెట్టినందుకు ఈ మచిలీపట్నంలో
ఎంఆర్పిఎస్ టౌన్ ప్రెసిడెంట్ మరియా బసవ నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించి నన్ను కొడతాం చంపుతాం, నిన్ను ఈ మచిలీపట్నం టౌన్లో నోబులు బోరగ రామారావు వాళ్ళు కొడతాం, చంపుతాం, రక్తసీత చేస్తూ ఉంటాం, తప్పులేదు, నిన్ను కొట్టాలి, నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి నాకు ఫోన్ చేసి బెదిరించారు. అంటే చూడండి ఎటువంటి విషపు చూపు, ఎటువంటి ఈర్ష, ఎటువంటి ద్వేషంతో ఉన్నారు వీళ్ళు. వీళ్ళకి కావాల్సింది ఏబిసిడి వర్గీకరణ కాదు, ఈర్ష. మాల్లో ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, బాగా చదువుకున్నారు, కలెక్టర్లు ఉన్నారు, వివేక్ వెంకటస్వామి గారి కుటుంబంలో ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారని చెప్పి ఈర్ష వ్యక్తంపరిచి ఈరోజు ఒక సాధారణమైనటువంటి మచిలీపట్నంలో వెనక ముందు ఆస్తులు లేవు, ఈ రాజకీయంగా కూడా ఎటువంటి పదవులు లేవు, ఒక అంబేద్కరిస్ట్గా క్యాష్లెస్ ఇండియన్గా నేను నిస్వార్థంగా మాలామాదలు కలవాలనే ఉద్దేశంతో నేను అనేక పర్యాయాలు ఫేస్బుక్ వాట్సాప్ గ్రూపుల్లో నేను పెట్టి చేస్తే నా మీదకి గొడవ పంపించాడు. నేను జిల్లా ఎస్పీ గారికి వీళ్ళు పెట్టిన మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు స్క్రీన్ షాట్ తీసి పెట్టడం జరిగింది, పిలిచి కేకలేయడం జరిగింది. అంటే ఎంత ప్రమాదకరంగా ఈ మాలామాదులు కొట్టుకుని సచ్చేలాగా చేస్తున్నటువంటి మందకృష్ణ మాల నాయకులు అందరూ కూడా చాలా వరకు రాజ్యాంగబద్ధంగా 59 కులాలు ఉన్నటువంటి ఎస్సీలందరికీ రాజ్యాంగ ఫలాలు సమానంగా పంచాలి, దానికి ఒక కమిటీ వేయాలి, జాయింట్ యాక్షన్ కమిటీ వేయాలంటే ఎవరు రారు. జాయింట్ యాక్షన్ కమిటీ వేస్తే ఇక్కడ మచిలీపట్నంలో 15 సంవత్సరాల క్రితం సుమారుగా 34 దళిత సంఘాలతో దళిత జాయింట్ యాక్షన్ కమిటీ, మాల మహానాడు ఉంది, దాంట్లో మాది దండోరు ఉంది, దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ సమితి ఉంది, జాయింట్ యాక్షన్ కమిటీ వేస్తే ఆ జాయింట్ యాక్షన్ కమిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విలీనం చేశారు. ఈ దళిత సంఘాలు, మాల మహానాడు, మాది దండోరాలు వీళ్ళు పార్టీలకి విలీనం చేసి ఈరోజు కొట్టుకు సచ్చేలా చేస్తున్నారు. కాబట్టి మాల సంఘ నాయకులు, మాది దండోర నాయకులు మీరందరూ కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అందరు అంబేద్కరిస్టులే. ఈ మాల సంఘ నాయకులందరూ కూడా అంబేద్కర్ నా మావాడు, ఈ మాది దండోర నాయకులందరూ కూడా బాబు జగజ్జీవన్ రావు గారు మావాడు. జగజ్జీవన్ రావు గారు రాజ్యాంగం రాశాడా? భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాల కమ్యూనిటీ చెందినోడా? ఎవడు చెప్పాడు? ఆయన నేను మాల కమ్యూనిటీ చెందినోడిని చెప్పాడా? నేను భారతీయుడిని అన్నాడు, నేను బుద్ధిస్టుని అన్నాడు. అహింస పద్ధతుల్లో దేవుడు లేడు, దయ్యం లేదు, పార్లమెంటే దేవాలయం, భారత రాజ్యాంగమే అదొక పవిత్రమైన గ్రంథం. ఈ దేవుని మాటలు ప్రజలు ప్రశాంతంగా ఆహారం, పానీయం, వస్త్రాలు, నివాసాలు కలిగి సుఖ సంతోషాలతో ఒక పరలోకాన్ని తలపింపి చేసే విధంగా అందరూ కూడా కలిసి ఆనందంగా జీవించడానికి ఇచ్చినటువంటి ఒక పవిత్రమైనటువంటి గ్రంథం అని చెప్పి ఆయన అందరికీ రాస్తే ఈరోజు దేశాన్ని విభజించి పరిపాలించే కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి బలైపోయి వాళ్ళిచ్చే ఆ చిన్న చిన్న పదవుల కోసం, ఆ డబ్బుల కోసం, ఊడిసే ఉద్యోగాల కోసం, రిజర్వేషన్ల కోసం కొట్టుకు చేస్తూ ఉన్నారు. ఈ భారతదేశాన్ని ఈ మందకృష్ణ మణిపూర్గా మార్చేస్తాడు, అందుట్లో డౌట్ లేదు. ఈ మాదిగల్ని అడ్డం పెట్టుకుని ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు, గూండాలు మాలల మీద దాడులు చేయడానికి ఆల్రెడీ లక్షల మంది సైన్యం ఈరోజు ఉన్నారు. మచిలీపట్నం నుంచి మణిపూర్ వరకు, మచిలీపట్నం ఢిల్లీ నుంచి గల్లీ వరకు మొత్తం కూడా మణిపూర్లో మైతీలు, కుక్కీలకి ఏ విధంగా అయితే గొడవలు జరిగినాయో ఆ గొడవల్లో మైతీలు, కుక్కీలు కొట్టుకోవాలా, ఆర్ఎస్ఎస్ గూండాలు వెళ్ళి అక్కడ వాళ్ళని చంపారు. అదేవిధంగా మందకృష్ణ గారు మీ వల్ల
ఈ భారతదేశంలో ఈ మిమ్మల్ని అడ్డం పెట్టుకుని మాది దండోరా నాయకులను అడ్డం పెట్టుకొని ఈ భారతదేశాన్ని మణిపూర్ చేసేట చూస్తున్నటువంటి నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలో మీ వల్ల ఈ భారతదేశం శ్మశానం కాబోతుంది. కాబట్టి పశ్చాత్తాపడి మాల నాయకులు, మాది దండోరా నాయకులు అందరూ కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీకి ఏర్పడి పార్లమెంటు భవనంలో రాజ్యాంగబద్ధంగా ఏబిసిడి వర్గీకరణ జరగడానికి దిగంబర్ కాంబ్లే గారు, రెంజల్ రాజేష్ గారు, ఎంతోమంది దళిత మేధావులు చెబుతున్నారు. ఆ రకంగా జరిగి మనందరం కలిసి ఉందాం, కొట్టుకోవద్దు, మనందరం ఒకటే. అందరూ కూడా ఆదాము అవ నుంచి వచ్చిన వాళ్ళే. ఎవడు కూడా ఈ కులాన్ని కనిపెట్టిన బేపనోడు చెప్పినట్టు తల్లోంచి ఎవడు రాలేదు, భుజాల నుంచి ఎవడు పుట్టలేదు. తల్లో నుంచి పుట్టాడంటే సైన్స్ ఒప్పుకోదు, ప్రజలు ఒప్పుకోరు. భుజాల నుంచి ఎవడు పుట్టడు, తల్లోంచి ఎవడు పుట్టడు, ఉదరు నుంచి ఎవడు పుట్టడు, కాళ్ళ నుంచి ఎవడు పుట్టడు. ఎవరైనా సరే తల్లి గర్భంలోంచి పుట్టాల్సిందే. కాబట్టి ఈ మనువాదులు పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీని విడిచిపెట్టి మందకృష్ణ గారు, మాది దండోరా నాయకులు అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి రిపబ్లికన్ పార్టీ, బీఎస్పీ పార్టీ, మాల మహానాడు, మాది దండోరా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఒక జేఏసీగా ఏర్పడి 2029 ఎలక్షన్కి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, బీజేపీ లేకుండా చేసి ఈ దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఉంది. మరి ముఖ్యంగా మాలా మాదిగలకు ఉంది. ఈరోజు కూడా కుల ఉన్మాదం కొనసాగుతోంది, కుల వివక్షత. గతాన్ని మర్చిపోయారా? మనం ఏ స్థితిలోంచి వచ్చాం? మందకృష్ణ గారు మీ గురించి, రెంజల్ రాజేష్ గారు కానీ, దిగంబర్ కాంబ్లే గారు కానీ ఎంతోమంది అంబేద్కరిస్టులు మీరు వేల కోట్ల రూపాయలు సంపాదించారు ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని. మీరు బాగానే ఉన్నారు. మాదిగలు ఎవరు కూడా ఆర్థికంగా ఎదగల, సామాజికంగా ఎదగల, సాంస్కృతికంగా ఎదగల, రాజకీయాలు ఎదగల. మాల మహానాడు నాయకులు, మాది దండోరా నాయకులు మాత్రమే ఎదిగారు. ప్రజలు మాలలో మాదిగలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనకబడిపోయారు. ప్రజలు మాలలో మాదిగలు మిమ్మల్ని శపిస్తున్నారు. ఆ శాపాలు మీ ఇంటి మీద రాకముందే మీరు పశ్చాత్తాపడండి. మీరు హిందూయిజంలో ఉంటే ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతలను ఆరాధించుకోండి. క్రిస్టియన్లు ఉంటే యేసుక్రీస్తుకి లోపడండి. అటు ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతలను మీరు అనుసరించరు. ఇటు యేసుక్రీస్తుని నమ్ముకున్న మానవాదివులు యేసుక్రీస్తుని అనుసరించరు. అంబేద్కరిస్టులు అంబేద్కర్ని అనుసరించరు. మీరు మొత్తం కూడా డబ్బు 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 కోసమే మీరు ఉద్యమాలు ప్రారంభించారు. మీరు సంపాదించుకోవడం కోసం మాలా మాదిగని నాశనం చేస్తారా? మాల నాయకులారా, మాదిగ నాయకులారా, అంబేద్కరిస్టులారా, మీరు నిజంగా అంబేద్కరిస్టులు అయితే రిపబ్లికన్ పార్టీ ఉందని తెలుసా మీకు? ఆ జెండా ఎలా ఉంటుందో, ఆ జెండా ఏ జెండా ఏంటో తెలుసా మీకు? ఒక వర్గం ఏమో మాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, మాదిలందరూ తెలుగుదేశం పార్టీయా, దేశంలో బీజేపీనా మాదిగలు, మాళ్ళ కాంగ్రెస్ పార్టీయా. ఈ రెండు మనువాద పార్టీల సంగతి మీకు తెలియదా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలుగుదేశం పార్టీలోనే కనరండి. తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. 2019లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఇది మీరు గమనించండి ప్రజలారా. మీరు ఖండించాలి, శిష్యులు ఖండించట్లా. ఒకనాటేళ్ళు 10 సంవత్సరాల క్రితం నాలాంటి ఉద్యమకారులు, నాలాంటి సంఘ సంస్కర్తలు, సామాజికవేత్తలు ఎంతోమంది అన్నారు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయి అంటే ఇదే మచిలీపట్నంలో చదువుకున్న వాళ్ళు, మేధావులు ఈవీఎంలు ఎందుకు ట్యాంపరింగ్ జరుగుతాయి నాతో గొడవలు పడ్డారు, నా మీద దాళ్ళు కూడా పాల్పడ్డారు. మారండి.
అవిధేయులు, అజ్ఞానులు, మూర్ఖులు, తెలివి తక్కువళ్ళు, పిరికోళ్ళు, స్వార్థపరులు ఇక్కడ సుఖపడరు. అని మోక్షం కూడా దొరకదు. పార్లమెంట్లో అంబేద్కర్ 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 అంటే ఏం ఉపయోగం ఉండదు. దేవుడి పేరు జపిస్తే 7 పర్యాలు మోక్షం అనేది దొరుకుద్దని చెప్పినట్టు ఈరోజు అంబేద్కరిస్టులు, మాల మహానా నాయకులు, మాదిదండోర నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా ఒకటే జపం, డబ్బు డబ్బు డబ్బు, పదవులు పదవులు, కులం కులం కులం, మతం, నేను హిందువుని ఒకడు ఉంటాడు. యేసుక్రీస్తుని నమ్ముకో కూడా నేను క్రీస్తుని నమ్ముకోనట్టు బహిరంగ చెప్పడం వీడికి అవమానం. ఓ నామకార్థ క్రైస్తుడా, కమ్మ క్రైస్తుడా, రెడ్డి క్రైస్తుడా, నీ పేరు పక్కన ఈ డిగ్రీలు ఉంటే నువ్వు పరలోకం వెళ్ళావు, గుర్తుపెట్టుకో. బహిరంగంగా ఒప్పుకోండి. అంత వేషధారణ. ఇదే మచిలీపట్నంలో యునైటెడ్ పాస్టల్ అసోసియేషన్ అధ్యక్షులు ఏబేల్ గారు, వాల్టర్స్ ప్రేమ్ కుమార్ గారు, చాట్ల వెస్లీ గారు ఈ మధ్య మొన్న 2024 ఎలక్షన్లో ఐపీసీ చర్చి కరుణ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీలో క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా తీసుకున్నాడు. ఆయన ఈరోజు చోదులో కూడా లేడు. ఆయన నిన్నగాక మొన్న మేము మాట్లాడాం. నేను కట్టప్రసాద్ గారు ఓఫీర్ మినిస్ట్రీస్ ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున వచ్చే ఒక వీడియో చేసి మా పార్లమెంట్లో అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ అదే సందర్భంగా తెలుగుదేశం పార్టీ మరి పూజారులకి, ఇమాములు, మౌజాములకి గౌరవవేతనం ఇచ్చారు, పాస్టర్లకి ఎందుకు ఇవ్వలేదు అని మాట్లాడినప్పుడు వీళ్ళ సందర్భం వచ్చింది. మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఐపీసీ చర్చి కరుణ్ కుమార్ గారు పేద పాస్టర్లకి గౌరవవేతనం ఇప్పించలేకపోతున్నారా? యునైటెడ్ పాస్టల్ అసోసియేషన్ మీరు పాస్టర్లకి గౌరవవేతనం ఇప్పించలేకపోతున్నారా? కిరణ్ పాల్ గారు మీరు ఇప్పించలేకపోతున్నారా? ఏంటిదండి ఈ వేషధారణ? బైబిల్ అడ్డం పెట్టుకుని బతుకుతారా? మీరు విశ్వాసాలు అడ్డం పెట్టుకుని బతుకుతారా? భారత రాజ్యాంగం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు, బైబిల్ అన్నా వాక్యం అన్నా భయం లేదు, దేవుడు భయం లేదు మీకు. కాబట్టి మచిలీపట్నంలో ఉన్నటువంటి పాస్టర్లు మీరందరూ కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి మాకు మత స్వేచ్ఛ కావాలి, భావప్రకటన స్వేచ్ఛ కావాలి, మేము బహిరంగ సభలు పెట్టుకోవాలి, మేము ఇళ్లలో ప్రార్థన చేసుకుంటాకి మాకు పర్మిషన్లు ఎవరిస్తారు? భారత రాజ్యాంగం ఇచ్చింది. ఎప్పుడు లేనటువంటి చట్టాలు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారని చెప్పి మీరందరూ ఒక జాయింట్ యాక్షన్ కమిటీకి ఏర్పడండి. దళిత నాయకులు, అంబేద్కరిస్టులు జాయింట్ యాక్షన్ కమిటీకి ఏర్పడండి. ఈ ప్రాంతీయ పార్టీలు కూడా జాయింట్ యాక్షన్ కమిటీకి ఏర్పడబోతున్నాయి. ఈరోజు ఒక ఆలోచన, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది. పేదవాడి యొక్క జ్ఞానం, ఇప్పుడు నా యొక్క జ్ఞానం ఉపయోగం లేకుండా పోతుంది. నేను పెట్టే వీడియోలు నేను మాట్లాడితే 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడే కాదు, ఎంతో చాలా బాధ, వేదన, రోదన, దుఃఖంతో, కలవరంతో నా దేశం నాశనం అయిపోతుంది, ప్రజాస్వామ్యం కూలిపోతుంది, ఈ దేశాన్ని దొంగలు పరిపాలిస్తున్నారు, మోసగాళ్ళు పరిపాలిస్తున్నారు, కులోన్మాదులు, మతోన్మాదులు పరిపాలిస్తున్నారు, జనం మీద జనం కొట్టుకు చేస్తున్నారు. దేశానికి శాంతి కావాలి, సమాధానం కావాలి, ఐక్యత కావాలి, దేశానికి భద్రత కావాలి అని నా లాంటి ఉద్యమకారులు ఎన్ని వీడియోలు చెప్పినా పెట్టినా ఎవరిలో మార్పు రాదు. ఈ పేల మధు జాన్సన్నే ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. మీరు ఊహించినట్టుగా నన్ను అరెస్ట్ చేయరు. ఎందుకంటే నేను ఆరాధించే దేవుడు జీవం గల దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వ్యక్తిత్వం, ఆయన పోలికలు, ఆయన స్వరూపం, ఆయన యొక్క మాటలు ఆయన మాట్లాడుతున్నాను కాబట్టి, నా సొంత మాటలు కాదు కాబట్టి నన్ను ఎవడు ఏం చేయడు. ఒకవేళ నా చేసినా దేవుని చిత్తం, ఒకవేళ అరెస్ట్ చేసినా మీరు అనుకున్నట్టు చాలామంది ఎదురు చూస్తున్నారు పాస్టర్లో, ఈ పేల మధు జాన్సన్ అరెస్ట్ చేసేస్తారు అని. అంత ఈజీ కాదు, చెయ్యరు. నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. నేను ఒక భారతీయుడిని, సంఘ సంస్కర్తనే, సామాజికవేత్తనే, రాజకీయ విశ్లేషకుడిని,
ఒక మంచి మానవత్వం ఉన్నటువంటి వాడిని, యేసుక్రీస్తు పోలికలు కలిగినటువంటి వాడిని. కాబట్టి నన్ను అరెస్ట్ చేయాలంటే వాళ్ళకి చేతులు రావు, ఆ పెన్ను రాదు, చేయలేరు. ఎందుకంటే 50 మంది కులాలు మతాలు పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా. క్రైస్తవులు నా సోదరులే, హిందువులు నా సోదరులే, ముస్లింలు నా సోదరులే, అందరూ భారతీయులు అందరూ కూడా నా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, నా బిడ్డలే. భారతీయుడిని. మిత్రులారా, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనందరం కూడా ఒక్క ఆది తల్లిదండ్రుల అవ్వాదం నుంచి వచ్చిన వాళ్ళమే. కాబట్టి మోసపోబాకండి. మనం మనుషులు, మన కులం మానవ కులం. లేచిన కానించి మీరు సోషల్ మీడియాలో చూడండి, నా దేశం, నా భారతదేశం, నా భారత మాత, నా రాముడు, నా కృష్ణుడు, నా శివుడు, సనాతన ధర్మం, ఆవు పేడ తినండి, ఆవు మూత్రం తాగండి. ఈ విధంగా మూఢనమ్మకాలతో దేశాన్ని నాశనం చేస్తున్నటువంటి ఈ వీడియోలన్నీ కూడా చూడండి, మార్పు చెందండి. యేసుక్రీస్తు ఒక్కడే నిజమైన దేవుడు, ఇంకొక దేవుడు లేడు. ఆ విషయం అందరికీ తెలుసు. మరి ఎందుకు ఈరోజు ఇంత కలవరో? చాలామంది అన్ని అబద్ధాలు మాట్లాడతారు. 90% మనం హిందువులు ఉన్నాం, 10% క్రైస్తవులు ఉన్నారు. ఈ హిందువులకి బుద్ధి లేదు, సనాతన ధర్మం అంటే ఏమాత్రం కూడా అవగాహన లేదు అని చెప్పి సెక్యులర్ హిందువులు కూడా వీళ్ళు హింసిస్తున్నారు. ఈ ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళాలు. కాబట్టి ఈరోజు మాలలో చూడండి, మాదిగలో చూడండి, అయ్యప్ప మాల వేసుకున్నారు, భవానీ మాల వేసుకుంటున్నారు. ఏంట్రా బాబు మీకు కులపిచ్చా? ఏంట్రా నాయన? గుళ్ళోకి రానివ్వలేదు మీరు మాలల్ని, మాదిగల్ని. గుళ్ళోకి రానివ్వరు, బళ్ళోకి రానివ్వరు, చెరువుల్లో నీళ్ళు తాగినవరు, బావులు నీళ్ళు తాగినవరు. ఏంట్రా ఇంత కులోన్మాదం, ఇంత మతోన్మాదం? ఎంతకాలం సాగుద్దిరా మీకు? దేవుడు ఒకసారి పంపించాడుగా, సునామీ వచ్చింది, కరోనా వచ్చింది. ప్రజలు జ్ఞానం లేదు, తెలివి లేదు. ఎందుకు పుట్టావరా అంటే బియ్యం పుచ్చిపోతాయని పుట్టామంటారు చాలామంది. అదే మాట. తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా? రెండవ దశ లేదు. ఎంత కుట్ర జరుగుతుందో మీరు గమనించుకోండి. జ్ఞానం లేనివాడు బతకలేడు. చాలామంది వ్యాక్సిన్ వేయించుకుని 12, 13, 25, 26 సంవత్సరాలు ఉన్నవాళ్ళు చాలామంది వ్యాక్సిన్ల ద్వారా హార్ట్ అటాక్లు వస్తున్నాయి, కిడ్నీలు పోతున్నాయి. వీళ్ళ గురించి టీవీ ఛానల్ చూపించరు. మెడికల్ మాఫియా జరిగింది. ఈ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని దేశాలు తిరుగుతాడు, వెనక ముందు ఆలోచించాడు. అన్ని దేశాలతో ఒప్పందాలు పెట్టుకొచ్చేస్తాడు. రష్యాతో, ఇజ్రాయెల్తో, ఇరాన్తో, ఇరాక్తో, మొత్తానికి అన్ని వ్యాపారాలు ఒప్పందాలు చేసుకొచ్చేస్తాడు. ఆయుధాల విషయంలో, మెడిసిన్ విషయంలో అన్ని ఒప్పందాలు చేసుకుని వచ్చేస్తాడు. ఈ భారతదేశం నాశనం కాబోతుంది. మీరు చూడండి, ఈరోజు భారతదేశంలో 140 కోట్ల మంది జనాల్లో 90 కోట్ల మందికి క్యాన్సర్ ఉంది అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే రిపోర్ట్ ఇచ్చింది. కల్తీ పాలు హైదరాబాదులో, ఆంధ్ర, తెలంగాణ ఏరియాల్లో చాలా పాల కేంద్రాలు ఉన్నాయి. మనకి గేదెలు ఎన్ని ఉన్నాయి? ఇంతమంది ప్రజలకు పాలు ఎలా సరఫరా చేస్తున్నారు? పాల కేంద్రాల్లో పాలు ఎలా తయారు చేస్తారనేది పేపర్లో, వార్తల్లో వచ్చినాయి. కృత్రిమంగా పాలు ఎలా తయారు చేస్తారనుకుంటున్నారు? పామాయిల్, యూరియా కలిపి కృత్రిమంగా పాలు చేస్తారు. పామాయిల్ అంటే ఫ్యాట్ ఉంటుందిగా, వెన్నలాగా వస్తుంది, పైన మైనులాగా వస్తుంది. కల్తీ పాలు నేను ఒకసారి చూసా, వచ్చింది. ఈ మచిలీపట్నంలో కూడా అమ్మారు. రైల్వే స్టేషన్లో కల్తీ పాలుతోనే చేస్తారు ఇప్పటికి కూడా. ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేనన్ని వ్యాధులు, రోగాలు, తెగుళ్ళు ఇక్కడే ఉన్నాయి. ఎన్ని హాస్పిటల్లో, ఎన్ని మెడికల్ షాపులు. ఎందుకు మనకి ఈ బతుకు, ఈ దరిద్రం ఏంటి? సేంద్రియ ఎరువులతో పంటలు పండించలేరా వీళ్ళు? గంజాయి అమ్మిస్తారు, డ్రగ్స్ అమ్మిస్తారు, కొకైన్, హెరాయిన్ అమ్మిస్తారు, సారా, బ్రాందీ అమ్మిస్తారు. జనాలు చచ్చిపోవాలి. మెడికల్ ఎక్స్పైర్ అయిపోయిన మందులు అమ్ముతారు. ఇంత జరుగుతున్న ప్రజల్లో మార్పు రాదు, రాజకీయ నాయకుల్లో మార్పు రాదు.
ప్రజలకి ఏం కావాలి? పార్లమెంట్లో ఏం మాట్లాడాలండి? ప్రజలకి ఆహారం, నివాసం, వైద్యం, చదువు ఇవేం మాట్లాడట్లా. అక్కడ పార్లమెంట్లో అడిగిపెట్టిన దగ్గర నుంచి గత 10 సంవత్సరాల్లో ఈ నరేంద్ర మోడీ గారు పుల్వామా ఉగ్రదాడి, రైతు నూతన చట్టాలు, పాకిస్తాన్కి నీళ్ళు వెళ్తని ఆపేయాలి, హిందువుల ఆస్తులన్నీ ముస్లింలు దోచేసుకున్నారు, ముస్లింలు బాగా ఎక్కువ జనాభా పెరిగిపోతున్నారు, ఈ దేశాన్ని ముస్లిం దేశం చేసేస్తారు, క్రైస్తవులు పెరిగిపోతున్నారు, ఈ దేశాన్ని క్రైస్తవ దేశం చేసేస్తారు, అన్ని అబద్ధాలు. అక్కడ లేచిన కానించి నరేంద్ర మోడీ అడుగుపెట్టిన దగ్గర నుంచి మతాలు, కులాలు, నీళ్ళ గొడవలు, ఆస్తి గొడవలు, ప్లాట్ఫారం మీద టీఎంఏ అని అంటాడు, గొప్పగా చెప్పుకుంటాడు, ప్లాట్ఫారం మీద టీఎంఏ రైల్వేని అమ్మేశాడు. ఈ విషయం తెలియదా? సోషల్ మీడియా మాధ్యమాల్లో కొద్ది కూడా సిగ్గు శరం లేకుండా దేశాలు తిరగటం, ఓ కెమెరా పట్టుకుంటాం, ఫోటోలు తీయటం, ఫోటోలకు ఫోజులు ఇవ్వటం, ఆయన డ్రెస్సులకి, ఆయన మేకప్కి, ఆయన భద్రతకి ప్రజాధనం అంతా నాశనం చేస్తున్నటువంటి ఒక తొగ్గులకు గవర్నమెంట్, తొగ్గులకు ప్రధానమంత్రి ఈయన. మేకప్లకి, భోజనానికి చూడండి సోషల్ మీడియా మాధ్యమాలు ఎంత సైకోలంటే నరేంద్ర మోడీ దేశం విశ్వగురువు అంట, కొత్త దేవుడు అంట. ఏం కొత్త దేవుడు? కులాన్ని తీసుకొచ్చినప్పుడు కొత్త దేవుడు అవుతాడా? మతాన్ని తీసుకొచ్చి దేశం అంతా కొట్టు చేస్తున్నారు కదా. దేవుడైనా ఒకటి రక్షిస్తాడు కానీ ఇట్లా కొట్టుకు సావని అండో. దేవుడు ఏం చేస్తాడు? అందరు నా పెట్టలేరా అంటాడు. హిందువులు ఏంట్రా, క్రైస్తవులు, ముస్లింలు ఏంట్రా, అందరు నా పెట్టలేరా, అందరూ చక్కగా హ్యాపీగా బతకంటారా అంటాడు. దేవుడని వాడు ఎటు చేస్తాడా? మరి హైందవ సోదరులారన్నా మీరు దేవుడు అని పూజిస్తున్నారు కదా. ఈ దేశానికి దేవుడు అని పూజించే నరేంద్ర మోడీ క్రైస్తవులకి దేవుడు కాదా? ముస్లింలకు దేవుడు కాదా? బుద్ధిస్టులకు దేవుడు కాదా? హిందువులకు ఒక్కడికే దేవుడా? ఎవడన్నా నమ్మే విషయం లేదు. దేవుడు దేశానికి ఓ దేవుడు, రాష్ట్రానికి ఓ దేవుడు, జిల్లాకు ఓ దేవుడు, గ్రామానికి ఓ దేవుడు ఉంటాడు. అసలు ఇది నమ్మే విషయమేనా? ఏంటిది మూఢనమ్మకాలు? ఏంటి దరిద్రం? పార్లమెంటు భవనంలో అమిత్ షా అంబేద్కర్ అని చెప్పి అంటారు. దేవుడి పేరు చెబితే మోక్షం దొరుకుద్ది అనేది మీరు సమర్థిస్తున్నారంటే లేదు అని నేను చూసి ఇంతకుముందు 54 మంది 48 మంది ఉంది అని 54 మంది. ఏంటిది? మీరు మనుషులేనా? సమర్థిస్తారా? అమిత్ షాని సమర్థించేటువంటి సోదరులారా, మీరు ఒకసారి ఆలోచించండి. మీకు తెలిసి పెడుతున్నారో తెలియక పెడుతున్నారో అర్థం కావట్లే. భారత రాజ్యాంగం ద్వారానే మనకు ఓటు హక్కు వచ్చింది. స్త్రీలకు ఓటు హక్కు ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మీకు చరిత్ర చదువుకోండి. ఎంపీలారా, ఎమ్మెల్యేలారా, మంత్రులారా ముందు భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన భారత రాజ్యాంగాన్ని చదువుకోండి. రాజ్యాంగంలో ప్రజలను ఎలా పరిపాలించాలనేది ఉంది. దానికి సంబంధించిన పుస్తకాలను చదువుకోండి. మీకు చదువు లేదు, జ్ఞానం లేదు, రాజ్యాంగం తెలీదు. రాజ్యాంగం గురించి తెలియకుండా పార్లమెంట్లో అడుగు పెడతారు. అసలు అడుగు పెడతమే గొప్ప అనుకుంటారు మీరు. దరిద్రం. కాబట్టి ప్రజలారా, అందరు రోడ్ల మీదకి రండి. వీళ్ళు మారరు. పార్లమెంట్లో దొంగలు, అసెంబ్లీలో దొంగలు, సుప్రీంకోర్టులో దొంగలు, ఎన్నికల కమిషన్లో దొంగలు ప్రవేశించారు. క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు అందరూ బతకాలి, అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటే రోడ్ల మీదకి రండి. ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అసలు ఉండకూడదు. ప్రాంతీయ పార్టీలు రావాలి. ప్రాంతీయ పార్టీలు మనం భారతదేశాన్ని పరిపాలించుకుందాం. లేకపోతే రేపు పొద్దున ఈ నరేంద్ర మోడీ నేనే దేవుణ్ణి అంటాడు, నాకు విగ్రహం పెట్టండి అంటాడు, నన్ను ఆరాధించకపోతే చంపుతానంటాడు. గుర్తుపెట్టుకోండి. మీరు ఏదనుకున్నారు హైందవ సోదరులారా, సెక్యులర్ హైందవ సోదరులారా, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ కట్టర్ హిందువులు, ఈ సైకో హిందువులు, వీళ్ళు చాలా ప్రమాదం. నేను కట్టర్ హిందువుని అంటాడు. హిందూ దేశం కోసం, సనాతన ధర్మం కోసం చావటానికైనా చంపడానికి సిద్ధం అంటాడు. నువ్వు చావటానికైనా చంపడానికి సిద్ధం అంటే ఎవడు సోత్త ఊరుకోడు. క్రైస్తవులు ఎవరు ఊరుకోరు,
ముస్లింలు ఎవరు ఊరుకోరు, సెక్యులర్ హిందువులు కూడా ఊరుకోరు. విమానం మోత ఎక్కుద్ది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనందరం మనుషులు అనుకోండి. భారతదేశం అందరిదే, మీకు ఒక్కడికే రాసి పెట్టలా. దేశం పేరు మారుతాం, సనాతన ధర్మం, ఆవు పేడ తినండి, ఆవు మూత్రం తాగండి. హిందూ దేశం, హిందువులే ఉండండి. ఇక్కడ క్రైస్తవులు వెళ్ళిపోండి. ఎక్కడ హిమాలయాల నుంచి వచ్చారు సైకోలు, బట్టలు లేకుండా రోడ్ల మీద తిరిగారు ఈ మధ్యకాలంలో. మరి వాళ్ళకి కనుమరుగైపోయారు. ప్రధానమంత్రి అంత చూస్తా, రేవంత్ రెడ్డి అంత చూస్తా అని చెప్పి ఒక శ్రీనివాస గోరి మాట్లాడింది. మరి ఇప్పుడు వాళ్ళు కనుమరిపోయారు. మొన్నటిదాకా నరేంద్ర మోడీ అఘోరాలో పంపించాడు. ఇప్పుడు అమిత్ షా అఘోర తయారయ్యాడు. అంబేద్కర్ని డైరెక్ట్గా రాజ్యాంగానే మార్చేస్తాను చూస్తున్నారు. మారండి, మారండి, మారండి. దేవుని గురు దేవుడు దిగుతున్నాడు. దేవుని చేతిలో పడబాండి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంల ద్వారా ముఖ్యమంత్రి అయ్యాడు. 2 సంవత్సరాలు ఇళ్లలో కూర్చోబెట్టాడు దేవుడు. ఓ అన్యాయస్తుడా, అక్రమకారుడా, మోసగాళ్ళారా, ఈవీఎంల ద్వారా అధికారులు రావడం ఏంట్రా? ప్రజలు ఓటేస్తే ప్రజల చేత ఎన్నుకోబడింది ప్రజాస్వామ్య దేశం ఇది. ఈవీఎంల ద్వారా రావడం ఏంట్రా దొంగలారా అని చెప్పి 2 సంవత్సరాలు శిక్ష వేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నాడు. మంత్రులందరూ ఇంట్లో కూర్చున్నారు, మాస్కులు వేసుకున్నారు, ఇళ్ళమ్మడి తిరిగి పారాసెటమాల్ ట్యాబ్లెట్లు అవి సేవలు చేసుకుంటూ కూర్చున్నారు. మీరు మారకపోతే ఇక రాబోయే రోజుల్లో ఇళ్లలో కూర్చోబెడతాడు దేవుడు. దేవుడు దిగాడు భారతదేశానికి, గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు, ఇంకొక దేవుడు లేడు. నీకు నచ్చితే నమ్ము, లేకపోతే నోరు మూసుకుని కూర్చో. పరలోకం రావాలనుకుంటే యేసు నమ్ముకో, లేదనుకుంటే నీ తిప్పలు పడు. కానీ క్రైస్తవులు చొరబడిదారులు, మత మరుపులు చేస్తున్నారు, దేశద్రోహులు అంటే చూస్తా ఊరుకోరు. దేవుడు ఊరుకోడు. దేవుడు మాకు ఒక అధికారం ఇచ్చాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో సాతాను అంధకార శక్తుల్ని యేసు నామంలో గద్దిస్తున్నాను, తరిమేస్తున్నాను, పాతాలను విసురుకోడు, తొక్కి సమాధి చేస్తున్నాను అంటే శక్తులు వెళ్ళిపోతాయి. భారత రాజ్యాంగ ప్రకారం, చట్ట ప్రకారంగా మిమ్మల్ని ఎదుర్కోవడం పెద్ద విషయం కాదు. ఆర్ఎస్ఎస్ గుండాలారా, బీజేపీ గుండాలారా, మతోన్మాదులారా, ఒళ్ళు దగ్గర పెట్టి నువ్వు మారండి, మనుషులుగా మారండి. హిందువులు మనుషులే, ముస్లింలు మనుషులే, క్రైస్తవులు మనుషులే. ఈ దేశాన్ని ఈ స్వరబడిదారులు, వీళ్ళు ఏర్పాటువాదులు అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబాండి. ఏర్పాటువాదం ప్రజాస్వామ్యమే. తెలంగాణ ఎందుకు ఇచ్చారు? పాకిస్తాన్ ఎందుకు ఇచ్చారు? బంగ్లాదేశ్ ఎందుకు ఇచ్చారు? ఆంధ్ర, తెలంగాణ, మద్రాసు కలిసి ఉండేది. మద్రాసు సపరేట్ రాష్ట్రం అయింది, తెలంగాణ సపరేట్ రాష్ట్రం అయింది, ఆంధ్ర సపరేట్ రాష్ట్రం అయింది. ఏర్పాటువాదులు ఉగ్రవాదుల, నక్సలైట్ల సిగ్గులేదురా మీకు? ఈరోజు పెయ్యల మధు చేస్తాను నేను. దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించమని చెప్పి నేను గ్రూప్ పెట్టా. ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఐటీసీఎల్ని అది బ్లాక్ చేశారు. నేను జిల్లా ఎస్పీకి స్క్రీన్ షాట్ తీసి పెట్టా. మళ్ళీ నాకు ఫేస్బుక్ ఇవ్వండి అంటే మళ్ళీ ఇచ్చారు. కాబట్టి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ బీజేపీ ఐటీసీఎల్ విషయంలో ప్రతి ఒక్కరు కూడా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఫిర్యాదు చేయండి. పెయ్యల మధు చేస్తానే నా యొక్క ఫోటో, వినాయకుడి ఫోటోలు, ఆంజనేయుడు ఫోటోలకు పెట్టి సర్క్యులేట్ చేస్తున్నారు. అరే నేను యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు అంటే బలవంతంగా నా ఫేస్బుక్లో పెడతారా మీరు? కులోన్మాదాన్ని, మతోన్మాదాన్ని రెచ్చగొట్టి జనాల్లో అశాంతిని కలగజేస్తారు, శాంతి భద్రతలు భంగం కలిగేస్తున్నారు. ఆ బీజేపీ ఐటీసీఎల్, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బైజన్ దళ్, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కూడా చాలా డేంజర్ అండి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ. రెంజల్ రాజేష్ గారిని, దిగంబర్ కాంబ్లే గారిని అరెస్ట్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంటే. అమిత్ షాని అరెస్ట్ చేయండి అని చెప్పి క్రిమినల్ కేసులు పెట్టండి అని చెప్పి అంటారు నేరమా? రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఏంటిది మీ ఈ సిండికేట్ రాజకీయాలు? కాబట్టి మచిలీపట్నంలో ఉన్నటువంటి ఈయన ఎస్సీ కమిషన్ గారు పట్టించుకోరు. మారుమూడి విక్రమప్రసాద్ గారు కానీ ఇక్కడ నాయకులు ఎవరు పట్టించుకోరు. మొత్తం మాల్మహానాడు నాయకులు మొత్తం కూడా పేర్నాని గారి దగ్గర ఆయనకి సేవలు చేసుకుంటూ ఉంటారు. మాది దండోర నాయకులందరూ రవీంద్ర గారి సేవలు చేసుకుంటారు. చేసుకోండి,
ఇది కాదంటలా. ఎప్పుడు ఒకే ప్రభుత్వం రాదు, ఎప్పుడు వైసీపీ ఉండదో, ఎప్పుడు తెలుగుదేశం ఉండదో. ప్రభుత్వాలు మారతాయి. నేను వచ్చాను కదా, నేను విరిగిపోతే రేపు వాళ్ళు వస్తారు. ఈ కొట్టు సావటానికి కాదు, ప్రజలు ఒప్పుకోరు. ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేయాలిగా. కాబట్టి ఈరోజు మన కులాలు వద్దు, మతాలు వద్దు, పార్టీలు వద్దు, మన అందరం ఒకటిగా ఉండి ఈ దేశాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే లేకపోతే మన బతుకులు ఇలా ఉండేవి కాదు. ఊరు వెలుపలు పెట్టారు మనల్ని, మూతికి ముందు పెట్టారు, వెనకాల చీపురు కట్టారు, గుళ్ళోకి రాని వాళ్ళ బళ్ళోకి రాని వాళ్ళ. ఇప్పటికి అదే బతుకులు కదా. ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్లో ఇప్పటికి జరుగుతున్నాయి కదా. పాస్టర్లే ఆ కోతులకి, కుక్కలకి, పందులకి ఈ షటర్లు వేసి ఆ యోగి ఆదిత్యనాథ్ పాస్టర్లు గ్యాంగ్స్టర్లు అని చెప్పి అరచేస్తే ఒక పాస్టర్ స్పందించడం. చలో ఉత్తరప్రదేశ్ అని వెళ్ళి వాళ్ళ మీద చర్యలు తీసుకోకూడదా? పాస్టర్లు గ్యాంగ్స్టర్లా? ఏంట్రా ఈ పిచ్చ పనులు? భారత రాజ్యాంగ ప్రకారంగా పరిపాలించాలి. మాలమాన నాయకులారా, మాది దండ నాయకులారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా, ప్రాంతీయ పార్టీలు, పాస్టర్లు, హిందువులు, ముస్లింలు, మౌజాములు అందరూ కూడా ఒకటి కావాలి. మనకి కావాల్సింది ఒకటి భారత రాజ్యాంగం. అంబేద్కర్ గారి విగ్రహాలతో దేశమంతా నింబెత్తే ఏమైనా ఉపయోగం ఉందా? అంబేద్కర్ గారికి జయంతులు వర్ధంతులు చేస్తే ఏమైనా ఉపయోగం ఉందా? ఆయన ఏం కోరుకున్నాడు? కుల నిర్మూలన జరగాలని కోరుకున్నాడు. కుల నిర్మూలన ఉందా? లేదు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా అందరికీ సమానంగా రాజ్యాంగ ఫలాలని అందాలని అంటే ఈడేమో ఈ మాలేమో అంబేద్కర్ మావోడు అంటారు వీళ్ళు. మాదిలేమో జగజ్జీరావు గారు అంటారు, గాంధీ గారు వైఎస్ మావోడు అంటారు. ఏంట్రా ఈ పిచ్చ మాటలు? ఈ దరిద్రం ఏంటి? దరిద్రం. ఆయన మహానుభావుడు, భారత రాజ్యాంగాన్ని అందరికి రాశాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జనాభా ప్రాతిపదికన రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలి. వీళ్ళు ఈ మనువాదులు, ఈ కులోన్మాదులు ఉన్నది 4%. పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు ఈ దరిద్రుల్లో, ఈ సైకోలు, ఈ సోమరపోతులు ఉన్నారు. వీళ్ళు సింగిల్ టీ కూడా సంపాదించుకోలేడు ఈ కులం కనిపెట్టినోడు. నేను బ్రహ్మపుత్రుని అంటాడు. నువ్వు ఇల్లు కట్టుకో, నన్ను పిలు, నువ్వు పెళ్లి చేయి, నాకు తాంబూలం పెట్టు, నాకు దక్షిణ పెట్టు, నేను బతకలేను, నేను పని చేయలేను, నేను అడుక్కున్నా కానీ భవతి భిక్షాందేహి అని అడుక్కుంటే గౌరవంగా వచ్చినానికి అయ్యి అని ఇటువంటి సోమరబొద్దులు దేశాన్ని పరిపాలిస్తారు. సోమరులు వీళ్ళు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కష్టపడి చెమటోర్చి పంటలు పండించి తింటే వీడు తింటాడు. వీడు 4% ఉన్న వీళ్ళు తింటారు. వీళ్ళు తిని ఏమైనా ప్రశాంతంగా ఉంటారంటే దేశాన్ని నాశనం చేస్తా కూర్చుంటారు వీళ్ళు. దుష్టశక్తులు వీళ్ళు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా పొలం పనులు చేసి, కుమ్మరి పని, కమ్మరి పని చేసి, వస్తువులు తయారు చేసి ఈరోజు భారతదేశంలో అందరూ బతుకుతున్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వల్ల బతుకుతున్నారు. మీ వల్ల కాదు. కులాన్ని కనిపెట్టిన బేపనోడా మనువాది నీ వల్ల కాదురా బాబు. నువ్వు కులాన్ని కనిపెట్టావు. ప్రజలకి ఒక పూట భోజనం కూడా పెట్టవు. నువ్వు పచ్చి సోమరోడు. నువ్వు మారు. నేను అందరిని అంటలా. కుల నిర్మూలన జరగాలంటే కులగణన జరుగుతుంది, జనగణన జరుగుతుంది. మరి కులగణన జరిపించండి. ఆ రకంగా చూసుకుంటే రాహుల్ గాంధీ గారు, నరేంద్ర మోడీ గారు, మీరెవరు ఉండరు. మీకు కనీసం పంచాయతీలో నెంబర్లు కూడా దొరకవు. మీకున్న జనాభా ప్రాతిపదిక చూసుకుంటే నెంబర్ కూడా ఉండరు. మీరు చేయండి, కులగణన చేయండి, జనగణన చేయండి. జనాభా ప్రాతిపదికన ఈ భారతదేశంలో ఉన్నటువంటి 50 మంది భారతీయులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా రాజ్యాంగ ఫలాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సమానంగా అందేటికి చేయమని సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. ఇట్లు పెయ్యల మధు జాన్సన్, సామాజికవేత్త, సంఘ సంస్కర్త, రాజకీయ విశ్లేషకుడు. దక్షిణ భారతదేశం ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కోరుకునేటువంటి ఒక ప్రజాస్వామ్యవాది. అందరికీ కూడా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. ఈ యొక్క
ఇంతసేపు మాట్లాడినటువంటి ఈ యొక్క విలువైన అమూల్యమైనటువంటి మాటలు వినండి, గ్రహించండి. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, మనందరం కలిసి ఉందాం, కులాలు మతాలు పార్టీలుగా కలిసి ఉందాం. ప్రాంతీయ పార్టీలు మనం పరిపాలించుకోవాలి. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఉంది అంటే దేశం నాశనం అయిపోతే, శ్మశానం అయిపోతే. అందరికి షేర్ చేయండి, అందరూ మీ అభిప్రాయాలు తెలియపరచండి. భారతదేశాన్ని ఇంకొకసారి చెబుతున్నా, భారతదేశాన్ని, భారత రాజ్యాంగాన్ని, ప్రాంతీయ పార్టీలని బతికించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీలకి జీవం పోసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. నేను ఈరోజు తెలుగుదేశం అంటే నేను తెలుగుదేశం కాదు. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని, దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ పార్లమెంటు, ఢిల్లీ సింహాసనం ముందు సింహక గర్జన చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి అభిమానిగా ఈరోజు మాట్లాడుతున్నా. నేను తెలుగుదేశం పార్టీ కాదు, ఏ పార్టీ కాదు. కాబట్టి ఏంటంటే అభినందించే విషయంలో అభినందించాలి, కొన్ని విషయాలు ఖండించే విషయాలు ఖండిస్తా. నాకు మొహమాట లేదు, కపటం లేదు. చంద్రబాబు నాయుడు గారు మేధావి, మంచి అడ్మినిస్ట్రేటరు, దూరదృష్టికి వెళ్ళినటువంటి వాడు, ఈ ఆంధ్ర తెలంగాణకి ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఏంటంటే ఈ భారతదేశాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడాలన్నా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా, దేశానికి ఒక ముక్కలో చెప్పాలంటే ప్రధానమంత్రి రేసులో మొట్టమొదటి ప్లేస్లో ఉండాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ నరేంద్ర మోడీ 10 సంవత్సరాల నుంచి కుట్రతో ఈవీఎంల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి పెట్టి అంచెలంచెలుగా ఆ పార్టీని, ప్రాంతీయ పార్టీని పతనం చేసుకుంటూ వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు పతనం అవుతున్నాడు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ప్రధానమంత్రి రేసులో మమతా బెనర్జీ గారు ఉన్నారు, ప్రియాంక గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, అఖిలేష్ యాదవ్ గారు ఉన్నారు. వీళ్ళందరికంటే కూడా ప్రధానమంత్రి ఈ పదవికి అర్హత ఉన్నాడు వాడు భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అంటాల్లో సందేహం లేదు. నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఇక గతంలో పార్టీలు, రాజకీయ నేపథ్యాలు అవన్నీ చూసుకుంటే మొత్తం అందరూ దొంగలే, ఎవరో ఉత్తములు ఎవరు లేరు. కాబట్టి చివరిగా తెలియజేసేది ఏంటంటే, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశాన్ని మీరు కాపాడగలరు, భారత రాజ్యాంగాన్ని కాపాడగలరు, ప్రాంతీయ పార్టీని కాపాడగలరు, కాంగ్రెస్ పార్టీ బీజేపీని భూస్థాపితం చేయగలరని తమరికి సమయంగా మనవి చేస్తూ, మీకున్న మేధాశక్తితో, మీకున్న జ్ఞానంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశానికి ఒక దిక్సూచిగా మీరు మారుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై ఇండియా, వర్ధిల్లాలి భారతుల ఐక్యత, వర్ధిల్లాలి ఆంధ్రుల ఐక్యత, వర్ధిల్లాలి ఆంధ్రుల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం. దేవునికి మహిమ.